నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. ఒకరివి అధికారపు కలలు. పవర్ వస్తే చాలు, పవర్ చూపిస్తా అంటూ హోంకరెప్పులు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కూటమి నేతల్ని జైల్లో వేస్తానని వార్నింగ్లు. మరి ఆల్రెడీ పవర్లో ఉన్నవారు ఊరుకుంటారా? సౌండ్కి రీసౌండ్ చేయరు. అదే జరిగింది. జగన్ చేసిన జైలు వార్నింగ్కి లోకేష్, పవన్ AK-47 తరహాలో ఫైర్ అయ్యారు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడని, తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసని లోకేష్ హెచ్చరించారు. అయినా రెడ్ బుక్లో అయ్యింది 3 పేజీలేనని చెప్తూ ఎక్కువ చేస్తే తోక కట్ చేస్తామని డైరెక్ట్గా చెప్పేశారు. అసలు ఇక డిప్యూటీ సీఎం పవన్ అయితే మరింత ఘాటుగా స్పందించారు. వైసీపీ రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారన్నారు. 2 రోజులు కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుందన్న పవన్, రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇలాంటి మాటలు రావని అన్నారు. పాత పద్ధతిలో రౌడీయిజం చేస్తామంటే కుదరదని, గీత దాటి ప్రవర్తిస్తే చేతిలో గీతలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేతల వార్నింగ్లు, ఫైరింగ్లతో ఏపీ రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు టీడీపీ నేత చావా సతీష్, అలాగే రేగడి లక్ష్మణరావు, వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సతీష్ గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, లక్ష్మణరావు గారు, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ వార్నింగ్ సరైనదేనా అంటే ఎలా చూస్తారు దీన్ని? మేడం మీ పేరండి? సుష్మా అండి, సుష్మా. ఓకే ఓకే. సుష్మా గారు, మీకు అలాగే టీడీపీ నేత అధికార ప్రతినిధికి, వైకే టీవీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఈరోజు, నిన్నేమో నారా లోకేష్ గారు వార్నింగ్ల మీద వార్నింగ్లు. మంచిదే, వార్నింగ్లు ఇవ్వండి. అది వార్నింగ్లు ఎందుకు ఇవ్వాలంటే సంక్షేమం పైన, రాష్ట్ర అభివృద్ధి పైన, అలాగే ఈ రాష్ట్రం ఎటు పోతుంది దాని మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ వార్నింగ్లు ఇస్తారు. దేనికి వార్నింగ్ ఇస్తారు? ఇదే గతంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య జరిగిన పరిపాలన పైన మేము ప్రశ్నించడానికే పార్టీ పెట్టాం అని చెప్పి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆ రోజున ఎంత రూడ్గా మాట్లాడారండి. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, ఏకల పట్టి పిసికి చంపేస్తాం, తోలు తీస్తాం, నార తీస్తాం, స్టిక్ల రాట్ల రండి తెలుసుకుందాం అని ఒక వీధి గల్లీ రౌడీలాగా మాట్లాడినటువంటి ఘనత, చరిత్ర పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అరే నేను ఒక పార్టీ పెట్టాను, నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నేను ఆ రకంగా మాట్లాడకూడదు, ఈ రకమైన మాట్లాడితే సామాన్యమైన కార్యకర్తకి నాకు తేడా లేదా అన్న ఆలోచన విధానం ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు రాలేదండి? మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, బాబు మేము అధికారంలో ఉన్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టావు కదా, మంచిదే ప్రశ్నించు, అంతేగాని మమ్మల్ని, మా ఎమ్మెల్యేని, మా కార్యకర్తలు అందరినీ కూడా ఇలాగా బండబూతులు తిడితే నీ అంత చూస్తాం, నీకు నీ నార తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పి ఆయన మీద ఏమైనా కేసులు పెట్టడం జరిగిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నార తీసామా, తోలు తీసామా, తొక్కలు తీసామా? తీయలేదు కదా. ఆ రోజు మేము వార్నింగ్ ఇవ్వలేదని, ఆ రోజు మేము తోలు తీయలేదని, ఆ రోజు మేము పవన్ కళ్యాణ్కి ఏమంటారు మక్కిలి ఇరగొట్టలేదని కదా ఈ రోజున అది ఇంతలాగా. ఆ రోజున మీరు ఏం చేయలేకపోయారు, ఆ రోజున ఏం పీకలేకపోయారు, మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే నిజంగానే ఆ రోజున కానీ మీరు ఇప్పటంలో జరిగినటువంటి సంఘటనకి ఒక రౌడీలాగా, ఒక వీధి గోండాలాగా మీరు కారు ఎక్కి ఏదో ఒక ఈరియా చూపించినట్టుగా ఆ కారు మీద వెళ్ళినప్పుడు మీ మీద కేసులు బనాయించి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే? అంటే అవన్నీ వదిలేసామని ఈ రోజున రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ గాలికి ఇలా ఆ రోజున ఏంటంటే పోనీలే చిన్నపిల్లాడు, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడిప్పుడే ఓన్నామాలు నేర్చుకుంటున్నాడు, ఆయనకి రాజకీయాలు తెలియదు, సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు, పోనీలే ఒక పిల్ల బచ్చా అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయం కలవారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మిమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజున మధుర మాటలు మాట్లాడుతున్నాం. నిన్ను మించి ఎవరు లేదని మాటలు మాట్లాడుతున్నాం. తొండ ముద్రితే ఓసరు వెళ్ళ అయింది అన్నట్టుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముద్రి ఓసరు వల్ల అయ్యారు. ఎందుకంటే పూటకొక మాట, రోజుకొక మాట మాట్లాడటం. ఆయన ఓసరు వల్ల ఎన్ని రకాలైతే రంగులు మారుస్తుందో అన్ని రకాల రంగులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మారుస్తూ ఉన్నారు. ఓసరు వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది, అమీబా కూడా సిగ్గుపడుతుంది. అమీబా ఎందుకన్నానంటే ఓసరు వాళ్ళకి మించి అమీబా ఎక్కువ రంగులు మారుస్తుంది కాబట్టి. అంటే అమీబాకి ఓసరు వీళ్ళకి క్రాస్ చెకింగ్, క్రాస్ బీడ్ అయితే ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత దారుణమా ఏంటంటే ఎవరికి వార్నింగ్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఒక్క నిమిషం సతీష్ గారు చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సతీష్ గారు. మేడం, ముందుగా ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్కి మీ అందరికి నమస్తే అండి. చెప్పారు సార్, లక్ష్మణ్ గారు చెప్పారు, ప్రజలు విన్నారు, నేను కూడా విన్నాను, మేడం కూడా విన్నారు. నేను ఒకటే స్ట్రైట్ గా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారిని ఈ మనిషి ఏమన్నాడండి, పవన్ కళ్యాణ్ గారిని చిన్నపిల్లడు వదిలేసామన్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారి మీదకి వైసీపీ నాయకులు అందరూ కూడా కట్టుకొని వచ్చిన సంగతి వీళ్ళు మర్చిపోయారు మేడం. ఒక గుడివాడ అమర్నాథ్, ఒక పెర్ని నాని, అదే విధంగా జోగి రమేష్, సాక్షాత్తు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేశారండి, ఎన్ని విమర్శలు చేశారు. ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారికి హనుమంతుడికి ఉన్నంత సహనం ఉంది కాబట్టి చూసి ఇంకా వీళ్ళకి మాటకి మాట చెప్పాలని చెప్పి మాట్లాడారు తప్పితే ఆయన వీళ్ళలాగా జోగి రమేష్ మాట్లాడినట్టు పిచ్చి కుక్క అనలేదు. అదే విధంగా మన పెరినాని మాట్లాడుతూ మా కాపునా కొడుకే, మా కాపోడే, లేకపోతే మావోడే పొలం చూపించి మావోడే అని చెప్పి వెటకారంగా మాట్లాడలేదు. గుడివాడ అమర్నాథ్ అచ్చంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎవరి చేత ప్రెస్ మీట్ పెట్టించలేదు, పవన్ కళ్యాణ్ జోలికి పోలేదు అని వీళ్ళు చెప్పారుగా మేడం. పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ సభ పెట్టినప్పుడు అక్కడ ఊర్లో ఏం జరిగిందండి? పవన్ కళ్యాణ్ గారు ఈ మనిషి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్లు హీరో లాగా, ఆయన నిజమైన హీరో అండి, మనం అందరం ఒప్పుకోవాలి దాన్ని. ఆ రోజు ఆయన కారు మీద అలా వెళ్ళడానికి కారణం ఎవరండి? వీళ్ళు కాదా రెచ్చగొట్టింది? అక్కడ ఊర్లో పొలాలు జనాలు ఆ మీటింగ్ పెట్టుకోవడానికి ల్యాండ్స్ ఇచ్చారని చెప్పి అక్కడ జేసీబీలు పంపించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే కదా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది. అది నిజం కాదా అండి? మనందరికీ తెలుసు కదా అది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ లో రావడానికి అనుమతి లేదన్నారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ పిల్లోడని. మేడం, అక్కడ జగ్గేపేట దగ్గర ఆపేశారు మేడం. బేగంపేటలో విమానం బయలుదేరుతుంటే తాడేపల్లి ప్రకంపనలు వచ్చి ఫోన్లు వెళ్ళి పోలీసులకి, సిఐడికి, సిబిఐ, అసలు సిట్ కి వాళ్ళందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి మీరు ఏపీలోకి రావడానికి అనుమతి లేదని చెప్తే కదా మేడం అప్పటికప్పుడు ఆయన బై రోడ్ వచ్చింది. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఆపలేదా? వ్యక్తిగతంగా దూషించలేదా? పవన్ కళ్యాణ్ గారు రంగులు మారుస్తున్నారంటే ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ అవే చెప్పేశారు, రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఉపయోగం కోసం మేము కలిసి ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అని పబ్లిక్ గా చెప్పారు మేడం. వీళ్ళలాగా బీజేపీకి కేంద్రంలో భయపడి వెనకాలేమో మేమిద్దరం షేకాండించుకుందాం, బయట మేము మిమ్మల్ని తిడతాము, అలా ఎప్పుడు చేయలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఏదున్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ చెప్పి ఒక నిజమైన నికాసైన పొలిటీషియన్స్ లాగా ఏదైనా సరే పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు తప్పితే ఎప్పుడు కూడా లోపాయికారి ఒప్పందం ఎప్పుడు చేసుకోలేదు మేడం. ఐ స్ట్రిక్ట్లీ డిమాండ్ హీ హ్యాస్ టు విత్డ్రా ఈ వర్డ్స్ మేడం. అది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, చాలా అంటే చాలా తప్పు మేడం. అది ఒక ఆధారాలు లేకుండా, ఒక ప్రూఫ్స్ లేకుండా ఎలా మాట్లాడతారండి వాళ్ళు మాట్లాడినన్ని మంచి మాట్లాడండి. అలా గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత దుర్భాషలాడారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఉన్న మీటింగ్ లో వేల మంది జనం ఉంటే ఒరే పవన్ కళ్యాణ్ అసలు నాకు వాడడానికి నాకు నోరు రావట్లేదు మేడం. ఈ జోగి రమేష్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు నేను చెప్పలేకపోతున్నా నా నోటితో. నేను దాన్ని వీళ్ళు ఎలా సమర్థిస్తారండి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎలా మాట్లాడతారు అసలు? అలా ఎలా మాట్లాడతారు చెప్పండి, మీరు చెప్పండి. అది ఎంతవరకు సమంజసం అసలు? ఇవన్నీ మనం చూసాం కదా మేడం గత 5 సంవత్సరాల్లో. కేసులు అంటారు, బెదిరిస్తున్నారు అంటారు. బెదిరించింది ఎవరు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించిండు.
ఏంటి పీపీపీ విధానంలో ఎవరన్నా చూస్తే 2 నెలల్లో ఈయన అరెస్ట్ చేస్తాడంట. అసలు ఈయన అధికారంలోకి వస్తే కదా అరెస్ట్ చేయడానికి, అక్కడ స్కోప్ ఎక్కడ వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళని కాపాడుకోవాలని చెప్పండి, లక్ష్మణరావు గారు, అంతేగాని ఇప్పుడు మనం దానికి మాట్లాడుకున్నట్లయితే సవాళ్ళు కూడా చెప్తున్నారు. ఢిల్లీలో పీపీపీ విధానానికి మద్దతు పలికిన వైసీపీ ఏపీలో మాత్రం హడావుడి ఎందుకు చేస్తుందంటే మరి ఏం చెప్తారు? మరి దానికే సమాధానం చెప్తారు. మా ఏం పేరు సుష్మా గారు, ఢిల్లీలో ఓకే చెప్పి ఇక్కడ మేము వ్యతిరేకించట్లా. ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ సలహాలు మాత్రమే ఇస్తుంది. స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి స్టాండింగ్ కమిటీ చెప్పలా. ఉమ్, ఏం తెలిసి మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. స్టాండింగ్ కమిటీ అంటే దానికి అర్థం ఏంటి? మీరందరూ కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలందరూ కూడా మీరు పీపీపీ మోడల్లో కట్టండి, మేము కూడా దానికి మద్దతు తెలుపుతున్నాం అనే మా ఎంపీ గారు గురుమూర్తి గారు సంతకం పెట్టారా? అక్కడ ఏమన్నారు? ప్రభుత్వం నడపవలసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ విద్యా వైద్యాన్ని కానీ ఖచ్చితంగా ప్రభుత్వమే కట్టాలి, ప్రభుత్వం నడపాలి. అది 100 ఉన్నాయి. పీపీపీ మోడల్కి అనుకూలంగా పీపీపీ మోడల్కి మీ మద్దతు ఇవ్వాలి, అందుకనే సంతకం పెట్టారు అనేది ఆ స్టాండింగ్ కమిటీ మీరు ఇచ్చినట్టు ఫామ్లో లేదు. కావాలని మీరు తీసుకొని చదవచ్చు. మనం ఏదో మీ మీద వచ్చిన వ్యతిరేకతని ఈ రోజున ఆ వ్యతిరేకత ఏ రకంగా మరి వెళ్ళగక్కాలో అర్థం కాక ప్రజల్లో చూస్తే తీవ్రమైన వ్యతిరేకత. లక్ష్మణ్ ప్రజలు ఈ గారు, రోజున లక్ష్మణ్ గారు, ఈ ఎక్కడుంది పీపీపీ వ్యతిరేకత? విధానాన్ని ఎక్కడుంది? సార్, ఎక్కడ ఒక్క ఉంది నిమిషం వ్యతిరేకత? సార్, ఎక్కడుంది? సతీష్ గారు, మీ టైంలో ఎక్కడుంది? డిబేట్ చాలా ఉందతనం చేద్దాం సార్, చాలా ఉందతనం చేద్దాం సార్. నన్ను మాట్లాడియండి, మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు మాట్లాడండి. మాట్లాడు. వద్దు ఓకే సార్. ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలకు అర్థం కాదు. ఇక్కడ అన్నది ఏంటంటే సతీష్ గారు, మనం ఇక్కడ సార్. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని ఏ రకంగా మనం డైవర్ట్ చేయాలన్నప్పుడు ఆలోచించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒప్పుకున్నారు, ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. మేము ఎక్కడా ఒప్పుకోలేదు, అక్కడ ఒప్పుకోలేదు, ఇక్కడ ఒప్పుకోలేదు. ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేయదు. ఖచ్చితంగా విద్యా వైద్యం అనేది గవర్నమెంటే నడపాలి. మా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం సరే, అది నాన్ టాపిక్. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం మనం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నారు? అయ్యా నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్నారు. ఒక మంచిదే, ప్రశ్నించడానికి పార్టీ పెట్టండి, ప్రశ్నించాలి. తర్వాత 2 చోట్ల 2019లో పోటీ చేసినప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయారు. సరే, ఓడిపోయిన తర్వాత ఆయనకి తత్వం బోధపడినట్టుంది. అయ్యా మనం ఒంటరిగా వెళ్తే 2 చోట్ల మనకి డిపాజిట్లు కూడా రాలేదు, మనం పొత్తు పెట్టుకుంటేనే గెలవగలం, ఎమ్మెల్యే అవ్వగలమని ఆయన యొక్క రాజకీయ వ్యూహం అని అంటే ఆయన యొక్క రాజకీయ ఆలోచన మంచిది. వేశారు, పొత్తు పెట్టుకున్నారు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, 4 శాఖలకు మంత్రి అయ్యారు. ఎస్, మంచిదే, దీన్ని కూడా మేము ఎక్కడా వ్యతిరేకించట్లా. కానీ ఆ రోజున కులాన్ని వాడుకున్నారు. నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, కాపులందరూ పెద్దైన పాత్ర పోషించండి, మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళండి అన్న వ్యక్తులు మీరు ఎంతలాగంటే, అయ్యా పిఠాపురంలో నేను గెలాలంటే అక్కడ ఉన్నటువంటి వర్మ గారు మీ సపోర్ట్ లేకపోతే నేను గెలవలేను, మీరే గెలిపించండి అని ప్రార్థన ఇచ్చి అయ్యా ఒక రకంగా బెగ్గింగ్ చేసిన వ్యక్తి. మా నాయకుడు ఎప్పుడు అటువంటి మాట్లాడలేదే. నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, రెడ్లందరూ నా వెనకతలు ఉండండి, రెడ్లు నాకు సపోర్ట్ చేయండి, మీరు పెద్దన్న పాత్ర పోషించండి అన్న మాటలు డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆడలేదే. మీరు కులాన్ని వాడుకుంటారు, మతాన్ని వాడుకుంటారు, ప్రాంతాన్ని వాడుకుంటారు, ప్రాంతీయ భావం లేదా అంటారు, కుల భావం లేదా అంటారు, మత భావం లేదంటారు. అయ్యమైన అపాలజీ సనాతన అంటారు. ఎస్, మంచిదే, సనాతన ధర్మం కాపాడండి అయ్యా, 100 నూరేళ్ళు ఉండాలి, మీకు కాదనట్లా. కానీ ఇక్కడ కులాలను ఎందుకు రెచ్చగొడతారు, మతాలను ఎందుకు రెచ్చగొడతారు, ప్రాంతాలను ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్. ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటంటే, సుష్మా గారు, నేను డిప్యూటీ సీఎం అయ్యాను, అరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి, నేను ఎక్కడ ఫోకస్ అవ్వట్లేదేంటి, నేను డిప్యూటీ సీఎం కదని ఆయన ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఏంటంటే నేను కూడా ఉన్నాను, నేను డిప్యూటీ సీఎం అని అనడానికి ఏదో ఒక ఇంటెన్షన్ తీసుకురావడం. ఇగో ఆయన గెలవక ముందు అలాగే మాట్లాడారు, ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనికి అటెన్షన్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. చెప్పండి. అదేనా ఇక్కడ ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సీజ్ ద సిప్ అన్నారు.
ఆ సిప్పు పోయింది. ఇప్పుడు 10-15 సార్లు తిరుగుతూ ఉంది. ఆ బియ్యం పట్టుకున్నారు, ఆ బియ్యం ఏమయ్యో తెలియదు. ఆ పట్టుకున్న వాళ్ళకి శిక్షలు వేయలేదు, ఏమీ లేవు. వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకున్నారు, పోర్టులో వాటా తీసుకున్నారు, బియ్యము వాటా తీసుకున్నారు విచ్చలవిడిగా. ఇప్పుడు పయ్యవర కేసు వాళ్ళ బామ్మర్ది విచ్చలవిడిగా అమ్ముకుంటూ ఉన్నాడు, రవాణా చేస్తూ ఉన్నాడు. ఆయన్ని మరి ప్రశ్నించారు, అయిపోయింది. నీరవ్ హోమ్ మినిస్టర్ అయితే, నీరవ్ హోంమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఎక్కడ కూడా శాంతి భద్రత లక్ష్మణ్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి నేనేమంటా మీరు మాట్లాడండి. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా. లక్ష్మణ్ రావు గారు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, అదొక్కటి వినండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అదొక్కటి చెప్పి దానికి సమాధానం చెప్పండి. మీరు మీ దగ్గర ఏదన్నా ప్రూఫ్లు ఉంటే పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని కులాల్ని మతాల్ని రెచ్చగొట్టినట్టు గాని, కాపు సామాజిక వర్గం కాబట్టి మీరు సపోర్ట్ చేయండి గాని ఒక్క బయట ఉన్నా మీరు చూపించండి. నేను మీరు చెప్పింది ఒప్పుకుంటా. ఆరోపణలు చేయడం మీరు చూసారు కదా, మీరు చూపించండి సార్. నేనేమంటున్నా, మీరు చూసారు కదా సార్. యూట్యూబ్ లో ఇవన్నీ కాదు సార్, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వాయిస్ తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సార్. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు మీరు అంటే ఆయన అడిగేది ఒకటే, దానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అంటున్నారు. మతాలను రెచ్చగొడుతున్నారు అని మరి ఆరోపణ చేసినప్పుడు ప్రూఫ్లు ఉండాలి కదా సార్. దానికి ఆరోపణ చేసినప్పుడు మీరు మాటలు పరుషంగా మాట్లాడితే ఎట్లా సార్? నేను విన్నా సార్. నేను పార్టీ ఆఫీస్ లో కులభావం తెచ్చుకుని నన్ను గెలిపించాలి అన్నాడు. పార్టీ ఆఫీస్ లో మాట్లాడి, పార్టీ ఆఫీస్ లో మాట్లాడినప్పుడు మీకు కనబడలేదా? జనసేన ఆఫీస్ లో కానీ, టీడీపీ ఆఫీస్ లో కానీ ఎక్కడా కూడా ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా మీరు చూపించి మాట్లాడండి. ఊరుకునే వాళ్ళం కాదండి మేము. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను సార్. మీ ఇంటెన్షన్ బాగాలేదు సతీష్ గారు. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీ సబ్జెక్ట్ మాట్లాడుకునేది లక్ష్మణ్ రావు గారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంటే అధికారంలో లేకపోయినా కూడా అధికారంలోకి వచ్చాక మేము మీ అంతు తెలుస్తామని ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలకి పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మీరు మళ్ళీ దాన్ని ఎక్కడికో కులాలు మతాలు హిందూ సంప్రదాయాలు అంటూ దాన్ని తీసుకువెళ్తున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మేము ఇప్పుడే చెప్తా ఉన్నా, ఇక్కడ భీమవరంలో ప్యాకెట్లు జరుగుతున్నాయి, ప్యాకెట్ క్లబ్లు జరుగుతూ ఉన్నాయి అన్నారే. మరి డిఎస్పీ సస్పెండ్ చేయించారా? ప్యాకెట్ క్లబ్లు ఎత్తేసారా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు? మీరు జనసేన పార్టీ వాళ్ళు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే మీకు ఓటాలు వచ్చేయాలా? మీకు ఓటాలు వస్తే సైలెంట్ అయిపోతారా? మీకు ఓటాలు వస్తే హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడరా? మీకు ఓటాలు వస్తే అక్రమ రవాణా బియ్యం గురించి మాట్లాడరా? మీకు ఓటాలు వస్తే భూతంతా జరిగితే మాట్లాడరా? మీకు ఓటాలు వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు, ఉచితంగా లేదు అమ్ముకుంటే మాట్లాడరా? మీకు ఓటాలు వస్తే అక్రమంగా కల్తీ మద్యం సమితే కల్తీ మద్యం గురించి మాట్లాడరా? మీకు ఓటాలు వస్తే ఇవి ఏమైట్ల మీద మీరు ప్రశ్నించారా? మీకు ఓటాలు రాకపోతే ప్రశ్నిస్తారా? ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్? నాకు అర్థం కావట్లా. ఎక్కడయ్యా నువ్వు పొలిటికల్ కమెడియన్వి? నువ్వు పొలిటికల్ కమెడియన్ రాజకీయంలో వచ్చినటువంటి ది బెస్ట్ కమెడియన్ అవార్డు ఈ మధ్యలో టీడీపీలో అవార్డులు ఇస్తూ ఉన్నారు, అవార్డులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ది బెస్ట్ కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే ఆ పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ద బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే డిబేట్ మీద మాట్లాడండి సార్. మీరు అనవసరంగా ఎక్కడికెక్కడికో కొండంతో ఎలికని పట్టినట్టుగా మీరు ఏదేదో చెప్పకండి. అర్థమైందా? ఇక్కడ రంగులు మార్చింది మేడం. మనం నిన్న మొన్న జరిగిన దాని మీద మేడం ఎక్కడెక్కడదో కాదు, నేను నిన్న మొన్న జరిగిన దాని మీద మాట్లాడతాను. ఈ కేసుల గురించే మేడం మనం మాట్లాడుకుందాం. ఏదైతే బోరుగడ్డ అనిల్ ఉన్నాడో, ఈ రోజున బోరుగడ్డ అనిల్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా ఏం చెప్పాడంటే, జగన్ గారికి బెయిల్ ఇప్పించిన లీగల్ టీమే నాకు బెయిల్ ఇప్పించిందని చెప్పాడు. అదే కారుమూరే, వాళ్ళకి సంబంధించిన కారుమూరే, ఆ పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పాడు. మా పార్టీకి బోరుగడ్డ అనిల్ కి సంబంధం లేదని చెప్పాడు.
మరి ఇదే వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు ఆ మనిషి అంత ఘనంగా నోరు అన్పార్లమెంటరీ వర్డ్స్ నోరు తెరిస్తే అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు? ఆ రోజు అతను మా పార్టీకి సంబంధం లేదని ఎందుకు అనలేదు? ఈ రోజు అవసరం అయిపోగానే మా పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ రంగులు మార్చేది ఎవరు? వ్యక్తులను వాడుకునేది ఎవరు? అసలు పోసాని మురళి అసలు వీళ్ళందరూ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి. బోరగడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఏమంటున్నాడు మేడం? నేను మారిపోయాను, ఈ రోజు నుంచి నన్ను కొత్తగా చూస్తారా అంటున్నారు. అది ఎవరి పుణ్యం మేడం? టీడీపీ పుణ్యం కదా. మరి ఆ రోజు వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు అలా? అట్లా వంద చెప్తా మేడం. ఇదే మెడికల్ కాలేజీల మీద వీళ్ళు చేసే ధర్నాల్లో కొంతమంది మహిళల దగ్గరికి వెళ్ళి పాప రిపోర్టర్లకు తెలియక ఏంటమ్మా పరిస్థితి అంటే మాకేం తెలియదు సార్, మేము డబ్బులు ఇస్తే వచ్చాం అంటారు. మరి దానికి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నేను దానికి ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు చూపిమన్నా నేను చూపిస్తా. డైరెక్ట్ గా వైసీపీ జెండాలు పట్టుకున్న మహిళలే మాకేం తెలియదు సార్, మమ్మల్ని రమ్మంటే వచ్చా 500 ఇవ్వమంటున్నట్టు ఇప్పుడు నేను 100 ఆరోపణలు చేస్తా మేడం. ఇప్పుడు నోటికి వచ్చినట్టు ఆరోపణలు చేస్తే అవ్వదు కదా మేడం. ఉన్నాయి చాలా. వీళ్ళు చేసిన అగ్రిగోల్డ్ స్కీమ్లు ఉన్నాయి. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే ఏం మాట్లాడొచ్చుగా, నిజమైన అది అగ్రిగోల్డ్ ఉందమ్మా నేను మాట్లాడుతా అనొచ్చుగా, టాపిక్ డైవర్షన్ అంటారు. దాని మీద మాట్లాడొచ్చుగా, లేదు. ఆడుదాం ఆంధ్ర స్కీమ్ ఉంది కదా, లిక్కర్ స్కామ్ ఉంది, మొన్న ఈ మధ్య జరిగిన కల్తీ లిక్కర్ స్కామ్ ఉంది, తిరుపతి పరకామణిలో చిన్న దొంగతనమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నారు అదేదో చిన్న దొంగతనం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు పెద్దిరెడ్డి గారి భూముల స్కామ్ ఏంటి, రేషన్ బియ్యం స్కామ్ ఏంటి, హౌసింగ్ స్కీమ్ స్కామ్ ఏంటి, 360 కోట్ల హౌసింగ్, ఇవన్నీ స్కామ్స్ కాదా? కాకపోతే మేము ఆరోపణలు చేసేవాళ్ళం కాదు, ఆధారాలతో మాట్లాడాలి అని చెప్పేసి ఒక్కటి ఎక్కడైతే ప్రభుత్వ పరంగా వాళ్ళు చెప్పినప్పుడు తప్పితే మేము ఎక్కడ మాట్లాడట్లేదు మేడం. నిరాధారమైన ఆరోపణలు మేము ఎక్కడా కూడా చేయట్లేదు. లక్ష్మణరావు గారు వినండి, నేను క్లారిటీగా చెప్తున్నా. ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈఎస్ఐ స్కామ్ మీద అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం సాధించారు అరెస్ట్ చేసి? చెప్పండి. ఇదే లోకేష్ గారి మీద సాక్షి టీవీలో మేడం వీళ్ళు ఇదే లోకేష్ గారి మీద సాక్షి టీవీ అదే విధంగా సాక్షి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో వీళ్ళు ఎస్ సతీష్ గారు మీదేదో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, స్క్రీన్ ఆఫ్ అవుతుంది. ఓకే అండి. వీళ్ళు డైరెక్ట్ గా చెప్పారు కదా మేడం, చిన్న బాబు చిరుతిండ్లు ఖర్చు అని చెప్పారు కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కదా వైజాగ్ కోర్టులో కేసు వేసింది. సాక్షి దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పటికి ఎందుకు రావట్లేదు మేడం? దాని మీద ఇప్పటికి చిన్నబాబు చిరుతిండ్లు అని రాశారు కదా, దాన్ని చూపియాలి కదా, మరి కేసు ఎదుర్కోవాలి కదా. ఎందుకు పోతున్నారు? నారావారి రక్త చరిత్ర అని రాశారు. ఇదే సాక్షి టీవీలో కదా రాసింది, ఎంత పెద్ద అక్షరాలు వేసి రాశారు కదా. దాని మీద మాట్లాడమని చెప్పండి. ఈ రోజు అదే మనిషిని అదే సాక్షి టీవీ వాళ్ళని కోర్టులో చేసినప్పుడు రమ్మని చెప్పండి. రావట్లేదు కదా. మరి ఇదే మేడం స్కిల్ కేసులో బాబు గారు అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ 53 రోజులు కోర్టులో జైల్లో ఉంచినా గానీ వీళ్ళు ఏం సాధించారని చెప్పి పవన్ కళ్యాణ్ సూటిగా అడిగారు. వీళ్ళు ఏం సాధించారు? ఏమీ సాధించలేదు. అదే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఎండి ప్రేమచంద్రారెడ్డి మేడం, అతన్ని ఎక్కడ చార్జ్ షీట్ లో అతని పేరు లేదు, అతను ఎక్కడా లేడు. ఎందుకు లేడు? వై? బికాస్ అతను వైసీపీ గవర్నమెంట్ లో ముఖ్య సలహాదారుగా ఉన్నాడు జగన్ రెడ్డి హయాంలో. అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కదా ప్రేమచంద్రారెడ్డి గారు. అజయ్ కల్లం గారు ఎక్కడ ఉన్నారు? వీళ్ళంతా అసలు దీనికి ఒక ఆధారం లేకుండా అరెస్ట్ చేసిందే కాక పైపెచ్చు వీళ్ళు ఇప్పుడు 100 ఆరోపణలు చేస్తున్నారు మేడం. కులాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు. ఎక్కడ జనం బయటకు వస్తారు, తెలుస్తుంది, మాట్లాడతారు. అంతేకాని అవకాశం వచ్చింది కదా అని నేను మాట్లాడతా, నాకు ఉంటది మేడం ఆవేశం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నుంచి మాట్లాడితే మాకు ఆవేశం ఉంటది. కాకపోతే మాకు క్రమశిక్షణ ఉంది, మాకు గైడెన్స్ ఉంటది. మేము పద్ధతి ప్రకారం సబ్జెక్ట్ ప్రకారం ఒక పద్ధతిలో వెళ్తాం తప్పితే నోరుంది కానీ మీద పట్టడం. జనాలు చూస్తున్నారు, ప్రజాస్వామ్యం ఇది. ఒక ఆరోపణ చేసేటప్పుడు మన దగ్గర ఆధారాలు ఉండాలి. ఆధారాలతో సహా ఉన్నప్పుడు మీరు రండి, మేము మీ దగ్గర ఆధారాలు తీసుకొని రండి మాట్లాడదని చెప్పి మేము స్వాగతిస్తాం. అంతేగాని అది కులాలను రెచ్చగొట్టారు, రేషన్ బియ్యం, హోంమంత్రి అంతా గారు మేడం వీళ్ళు ఎక్కడున్నారు మేడం? 6100 మందికి నిన్నే మొన్న మన కానిస్టేబుల్స్ కి నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళ స్టైఫెండ్ పెంచారు. 4500 కాల నుంచి 12,000 రూపాయల స్టైఫెండ్ పెంచారు. అక్కడే కదా మేడం మాట్లాడింది. మరి వీళ్ళు ఎన్ని కేసులు వేశారు దాని మీద? కానిస్టేబుల్స్ కి డిఎస్సి మేడం, మెగా డిఎస్సి ఇచ్చినట్టు రాలేదా? దాని మీద కేసులు వేశారు కదా. మరి వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు? టీసీఎస్ కి
టీసీఎస్ కి భూములు ఇస్తే దాని మీద కేసులు వేస్తారు. ఎస్ మేడం, ఇన్సెంటివ్స్ ఇస్తేనే కదా కంపెనీలు వచ్చేది. ఈ రోజు ఎన్నో పక్కన చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ముంబై ఉంది, కోల్కతా, వీళ్ళంతా చూస్తున్నారు. ఈవెన్ గుజరాత్ కూడా ఈ రోజు చూస్తుంది కంపెనీలు వస్తే తీసుకెళ్దాం అని చెప్పి. ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇన్సెంటివ్స్ ఇస్తేనే కదా మేడం కంపెనీస్ వచ్చేది. మరి ఎందుకు వీళ్ళు యువతకు ఉద్యోగాలు ఇస్తానన్న కంపెనీస్ మీద రానికుండా ఎందుకు కేసులు వేస్తున్నారు? లోకేష్ గారు డైరెక్ట్ గా ప్రభుత్వ ఒప్పందంలోనే చెప్పారు కదా మేడం, ఎవరికి ఎన్ని భూములు ఎంత కేటాయిస్తున్నాము. ఎస్, ఎకరం రూపాయి వీళ్ళందరికీ భూములు ఇస్తే వీళ్ళు కంపెనీలు పెడతారు కాబట్టి మనం భూములు ఇస్తున్నాము, లిటిల్ బిట్ ఎక్కువ, బట్ మనం ఇస్తేనే వాళ్ళు వస్తారు అని చెప్పి పబ్లిక్ గానే చెప్పారు కదా మేడం. ఇక్కడ ఏమి స్కామ్స్ ఏం జరగట్లేదు కదా, మరి వీళ్ళు ఎందుకు కేసులు వేస్తున్నారు? యువతకు ఉద్యోగాలు రావడం వీళ్ళకి ఇష్టం లేదా? మరి ఏం సమాధానం చెప్తారు? దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఇన్ని కేసుల మీద ఈఎస్ఎస్ స్కామ్ అన్నారు, లోకేష్ బాబు మీద అసత్యమైన ఆరోపణలు చేశారు, బాబు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు, ఇన్ని చేశారు కదా, ఏం సాధించారు అనేది కదా మా డైరెక్ట్ క్వశ్చన్. లక్ష్మణరావు గారు రెడ్ బుక్లో ఇప్పటికీ 3 పేజీలు నిండాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని లోకేష్ అంటున్న నేపథ్యంలో ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినైనా సరే కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని లోకేష్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తా ఉన్నారో, రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి పేర్లందరినీ కూడా ఏ రకంగా వాళ్ళు వేధించి అక్రమ కేసులు బనాయించి ఈ రోజున జైల్లో పెట్టి మగ్గించి వాళ్ళ యొక్క సునకానందాన్ని పొందారో మనం చూసాం. ఒక మిథున్ రెడ్డి గారు, అలాగే జోగి రమేష్ గారు, అలాగే పేర్ని నాని గారు, కొడ లాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజా గారు, అంబటి రాంబాబు గారు, అలాగే ఒక్కలని కాదు, ఎవరైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాల మీద మాట్లాడినటువంటి బలమైన గొంతుగా ఎవరైతే వినిపించారో వాళ్ళందరినీ కూడా ఇన్కేస్ నా మీద కూడా ఇంక్లూడింగ్ నా మీద కూడా 2-3 కేసులు బనాయించారు. నా మీద కూడా వేశారు కేసులు. మంచిదే, ఏంటి కేసులు ఏంటి? మీరు వేసిన కేసులకు కానీ మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు పెట్టినటువంటి 3 పేజీలు 4 పేజీలు 5 పేజీలు కాదు, ఎన్ని పేజీలు రాసుకున్నా అన్ని పేజీలు తెరవించండి. మీ జైళ్ళు ఖాళీగా ఉండాలా, మీ పోలీసులు ఖాళీగా ఉండాలా, మీ జీపులు ఖాళీగా ఉండాలా, వాళ్ళు పెట్రోల్ వేసుకున్నా డీజిల్ వేసుకున్నా మా ఇంట్లోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులందరినీ తీసుకెళ్ళి మీకున్నటువంటి ఎన్ని జైళ్ళు ఉన్నాయో అన్ని జైల్లో పెట్టండి, ఓపుకున్నంత వరకు పెట్టండి, ఎవడు భయపడ్డు. వైఎస్ఆర్ పార్టీ అతి సామాన్య కార్యకర్త నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకుల వరకు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ మా అధినాయకుడు కానీ మేము కానీ మీరు మాట్లాడే మాటలకి మీరు ఇచ్చే వార్నింగ్కి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు పెంచుకున్నటువంటి వాళ్ళ గేటు దగ్గర కాపలుగా కాసినటువంటి కుక్కలు కూడా భయపడరు. ఒకటి చెప్తూ ఉన్నా, అంటే మీ మీరు వార్నింగ్ కూడా ఎలా ఉంటాయి ఇప్పుడు అంటే లక్ష్మణరావు గారు ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారో, తర్వాత మీ పార్టీ వాళ్ళు కూడా డిజిటల్ బుక్ అని ఒకటి ఓపెన్ చేశారు కదా. నేను అదే అంటున్నానమ్మా, ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అన్నారు, మేమేమో గుడ్ బుక్ అని చెప్పి డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేసాం. ఎందుకు ఓపెన్ చేసాం? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల్లో ఏ అధికారి అయితే, ఏ నాయకుడైతే మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఏ విధంగా హింసించారు, ఏ కారణంతో హింసించారు, అక్రమ కేసులు ఎలాగ బనాయించారు, ఎందుకు ఆ కేసులు పెట్టారు, ఎందుకు జైల్లో పెట్టిన ప్రతిది కూడా నోటెడ్ అవుతా ఉంది. ఖచ్చితంగా మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. మీ టైం వచ్చింది మీరు కొట్టారు. మా టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే డిజిటల్ బుక్ అని పెట్టారో దాంట్లో ఫస్ట్ కేసు వైసీపీ వాళ్ళదే అక్కడ డిజిటల్ బుక్ లో కంప్లైంట్ గా వచ్చింది. దాని గురించి మరి ఏమంటారు? వెరీ గుడ్. అక్కడ కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ కాదు అది. ఇప్పుడు ఎవరో ఒక నవతరం భారత్ పార్టీ, నవతరం పార్టీ వ్యక్తి, ఒక వ్యక్తి కంప్లైంట్ పెట్టాడు. ఎవరి మీద పెట్టారు? విడుదల రజనీ గారి మీద పెట్టారు. విడుదల రజనీ గారి మీద పెట్టిన కంప్లైంట్కి ఇప్పుడు కంప్లైంట్ అనేది ఎవరికి? అసలు ఆ డిజిటల్ బుక్ అనేది ఎవరి కోసం పెట్టారండి? మీరే చెప్పాలి, ఎవరి కోసం పెట్టారు? వైసీపీ వాళ్ళే కదా పెట్టారు. దేనికి పెట్టారు? కంప్లైంట్ పెట్టింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మా వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టలా, నవతరం పార్టీ అధ్యక్షుడు అయిన నవతరం పార్టీ అధ్యక్షుడు. వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేసింది వేరే వాళ్ళు, కాకపోతే వైసీపీ పార్టీ వాళ్ళ మీదే పెట్టారు కదా. నేను అదే చెప్తానమ్మా, వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టారు కదా.
అవును. పెట్టింది ఎవరు అసం ఏ పార్టీ వాడు. మేము అసలు డిజిటల్ బుక్ దేనికి పెట్టాము? మా కార్యకర్తలకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, మా నాయకులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, మా కార్యకర్తలకి మా నాయకులకి ఏమైనా ఇబ్బందికర వాతావరణం కలిగించే నాయకుల పేర్ల మీద మేము అక్కడ మెన్షన్ చేయడానికి. అంతేగాని డిజిటల్ బుక్ పెట్టాం కదా, ఆన్లైన్లో నంబర్ ఉంది కదా కొట్టేస్తాం, ఆన్లైన్లో నంబర్ ఇచ్చారు కదా కంప్లైంట్ అయితే చేస్తాం, ఎవరైనా వచ్చు. మీరు పనికిరాని ఒక ఎర్ర బుక్ ఒక చేతితో పట్టుకున్నారు కదా నారా లోకేష్ గారు, ఆ బుక్ చూపించి ఆయనంతా ఆయన రాసుకున్న బుక్ అనుకో, ఎవరు కంప్లైంట్ ఎవరు? అదే డిజిటల్ బుక్ ఒకసారి వాళ్ళు ఇమ్మని చెప్పండి, అదే ఎర్ర బుక్ని అదే రెడ్ బుక్ని వీళ్ళు ఆన్లైన్ చేయమని చెప్పండి, డిజిటల్ యాప్లో పెట్టమని చెప్పండి, గొడ్డలు ఇప్పి తంతారు వీళ్ళు. ఈ రోజున ఇదే టీడీపీ నాయకులు కానీ నేనేమంటలేదు మేడం. ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం సతీష్ గారిని కూడా మాట్లాడనివ్వండి. లక్ష్మణ్ గారు సతీష్ గారిని కూడా మాట్లాడనివ్వండి. పనికిరాని మాటలతో వచ్చింది మేడం. వీళ్ళతో సమస్య ఇదే మేడం, వీళ్ళతో సమస్య. ఒక్క నిమిషం సతీష్ గారు, నాకు ఇలా మధ్యలో మీరు అడ్డుపడుతున్నా, నేను మాట్లాడను మీరు మాట్లాడలేదు. నేను ఎందుకన్నానంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంతలాగా రెచ్చిపోయి మాట్లాడుతూ నాకు లక్ష్మణ్ గారు వాయిస్ రావట్లేదండి, మీది ఫోన్లోంచి వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ వినిపించట్లేదు, ఆ ఫోన్లో వచ్చే వీడియో వాయిస్ రావట్లేదు. ఆయన అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఒక్కొక్కరికి యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇస్తే ఒక్కొక్క రౌడీ నా కొడుకులు, ఒక్కొక్క గోల్డా నా కొడుకులు అందరికి కూడా పరిస్థితి ఏంటని అంటారు. ఒకసారి మీ దగ్గర క్లిప్పింగ్ అంటే ఆయన అన్నది ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ కి లాగా అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది అన్నారు. అన్నారమ్మా, మంచిదే, యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఆ శిక్ష ఏమని చెప్తా ఉన్నా, ఎవరి మీద వేయాలి? అక్రమంగా ఈ రోజున కల్తీ మద్యం తయారు చేశారు చూసారో మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎవరైతే జనార్దన్ రావు, ఎవరైతే ఈ అయ్యన్న పాత్రుడికి అనుసరైనటువంటి వ్యక్తి, అలాగే మీ కూటమి నాయకులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కుటీర పరిశ్రమలు పెట్టి కల్తీ అక్రమ మద్యం తయారు చేశారు చూసారా, వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. మీ యొక్క గవర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడపిల్లల మీద మానభంగాలు అత్యాచారాలు జరిగి ఇంతవరకు కూడా ఒక ముచ్చమరలో జరిగిన సంఘటన, ఒక ఆడబిడ్డ గిరిజన బిడ్డ ఒక 9-10 సంవత్సరాలను పెట్టని అత్యంత పాశకంగా రేపు చేసి గ్యాంగ్ రేపు చేసిన వ్యక్తుల మీద ఆ ట్రీట్మెంట్ వినియోగించండి. ఎవరు వద్దన్నారు? అటువంటి ట్రీట్మెంట్లు మీరు ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు కదా లక్ష్మణ్ గారు, సతీష్ గారిని కూడా మాట్లాడారమ్మా. ఉంటాయి, ఆయనకు కూడా టైం ఇవ్వాలి కదా. మీరు తీసే పాయింట్స్ తీసుకుంటే మేము కూడా ఇదే యోగి ఆదిత్యనాథ్ లాగా మేము ట్రీట్మెంట్లు ఇస్తే ఇదే పవన్ కళ్యాణ్, ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక సింగపూర్, ఒకరు దుబాయ్, ఒకరు ఇంకా ఊరు పారిపోయే అవకాశం ఉండేది. మేము ఇవ్వలేదు కదా. నెక్స్ట్ 2.5 మీరు చూపిస్తారు 2029లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష్మణ్ గారు సతీష్ గారిని కూడా మాట్లాడండి. నేను ఒక మాట చెప్తా మేడం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేదు అది ఇది అంటున్నారు కదా మేడం, ఈయన మాట్లాడుతున్నాడు కదా. నిన్న యువగళం పాదయాత్ర పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది కదా, వీళ్ళు టచ్ కూడా చేయలేదు అంటున్నారు కదా. ఇదే లోకేష్ బాబు, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర చేస్తుంటే Day 1 నుంచి అడ్డుకున్నారు మేడం. జీవో నెంబర్ 1 తెచ్చింది ఎవరి కోసం? అదే లోకేష్ బాబు గారి కోసం కదా. అదే పవన్ కళ్యాణ్ గారిని యాత్రకు అనుమతి లేదని చెప్పి వైజాగ్ లో రానియకుండా అడ్డుకుంది ఎవరు? ఇదే మనుషులు కాదా? చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అతను బాబు గారు కుప్పానికి వెళ్తుంటే అడ్డుకుంది ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కాదా? వీళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు మేడం? మేము అసలు ఏమీ చేయలేదు, వీళ్ళు చేయాల్సినవి అన్ని చేశారు, మేమేమీ చేయలేదు, మేము సభ్యసాచులో, మేము శుద్ధ పూసలో అని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటి మేడం? రెడ్ బుక్ పనికిరాని పుస్తకం అని అంటున్నారు కదా. దేనికి అంత భయం పడుతున్నారు? పనికిరాని పుస్తకాన్ని చూసి ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా పెట్టాడు. దేనికి పెట్టారు?
మరి దానికేం సమాధానం చెప్తారు? పనికిరాని దాని గురించి మాట్లాడకూడదు కదా మేడం. మరి వీళ్ళు ఢిల్లీకి పోయి సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధినేత ధర్నా పెట్టాడు కదా మేడం ఢిల్లీలో, రెడ్ బుక్ దాని మీద. మేడం ఇంకో విషయం చెప్పాలి, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత దారుణంగా అంటే, ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అధినేత మీద స్వయంగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది మేడం. పోలీసులు మేడం ఎంత దారుణంగా మాట్లాడారు మేడం వీళ్ళు. పోలీసుల్ని గుడ్డలిప్పు తీసి కొడతారంట. అది ఎంత దారుణం మేడం. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వాడు, ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు చేసిన వాడు, ఒక పోలీసులకు ఇచ్చే గౌరవాన్ని, పోలీసులతో ఎలా మాట్లాడాలో వీళ్ళకి తెలియదా మేడం? వీళ్ళకి తెలీదా? వీళ్ళు కాదా తిట్టించుకుంది పోలీసుల చేత ప్రెస్ మీట్ పెట్టి? అది ఎంతవరకు సమంజసం మేడం? గుడ్డలిప్ప తీసుకొడతాము, ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి మీద పడిపోతే ఏదో అయిపోద్ది, మేమేం చేయలేదు మేడం. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు దాకా ఎందుకు మేడం? పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు? ఒక టీడీపీ సామాన్య కార్యకర్త బయటకు వస్తుంటే వచ్చి కానిస్టేబుల్ ఇంటికి ముందు పంపించి పోలీస్ స్టేషన్ తెచ్చుకున్న సందర్భం మేడం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళకి ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ అప్పుడు లేదు మేడం. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంగా నడుస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. కానీ గత వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసుకుంటే మేడం, ఎక్కడ మేడం అమరావతి రైతుల మీద ఎన్ని దౌర్జన్యాలు చేశారు? మహిళలను కూడా చూడలేదు కదా వీళ్ళు. విద్యార్థుల పట్ల మేం పోరాటాలు చేస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు. మా నాయకుడు మీద మేడం, విద్యార్థి నాయకుడు అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ గారి మీద రేప్ కేసు పెట్టారు మేడం. ఆ రేప్ కేసు ఎవరిదా అంటే సీఎం మీద రేప్ కేసు. సీఎం రేప్ చేయడం ఏంటి మేడం? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా దారుణాలు చాలా జరిగినాయి మేడం. ఇప్పుడు వచ్చి మేమేం చేయలేదు, మేము కళ్ళు తెరవలేదు, మేము గురి చూడలేదు, ఈ సుల్వాట్లేదు ఎందుకు మేడం? పొద్దున్న లెగిస్తే సవాళ్ళు ఎసరటాలు, గట్టిగా మాట్లాడతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, మతాల మీద చిచ్చు పెట్టారు, రేషన్ బియ్యం, ఈ ఆరోపణలన్నీ అనవసరం మేడం. వైసీపీ వాళ్ళకి ఇది ఫస్ట్ నుంచి అలవాటే. ఏదన్నా ఉంటే వితౌట్ సబ్జెక్ట్ మీద పడిపోవాలా, అటాకింగ్ అంతే. ఇంకా రండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి, కూర్చుందాం, మాట్లాడదాం. ఎన్ని గంటలు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, వస్తాం, మాట్లాడదాం. అంతేకాని నిరాధారపరమైన ఆరోపణలు చేసుకుంటూ మాట్లాడితే జనం హర్షించరు మేడం. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. వైసీపీ పార్టీ ఈ రోజు 11కి వచ్చిందంటే ఇదే కారణం. వీళ్ళు ఇంకా కూడా తెలుసుకోవట్లేదు అనమాట. ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది. లక్ష్మణరావు గారు, ఏదైతే గతంలో మాజీ సీఎంగా ఉండి పోలీసులను గుడ్డలూడ తీసి తన్నుతామనడం అనేది తప్పు కాదంటారా మీ వర్షన్లో? జగన్మోహన్ రెడ్డి అనలేదా? ఎక్కడ మీకు తెలీదా ఎక్కడ అన్నారో? ఎక్కడ అంటే అక్కడ ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ ఎంతో మంది పోలీసులు ధర్నా చేశారు, తెలుసు కదా మీకు. ఆ విషయం తెలీదా? పోలీసులు వినండమ్మా, మీరు ఒక స్త్రీ మహిళ, మీ దగ్గర మేము అటువంటి మాట్లాడకూడదు. ఇదే అచ్చెన్నాయుడు పోలీసులు ఎందుకు వచ్చారో సంకనాగడానికి, దెంగి తినడానికి వచ్చారని మాట్లాడు. ఇదే అయ్యన పాత్రుడు ఓమన్ సాక్షాత్తు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ వినాలమ్మా, వినాలి. ఎవరు సంకనాగుతున్నావు అని అన్నాడు. హోమ్ మినిస్టర్ గారిని ఎవరు సంకనాగడం అనుకున్నావు అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఏమన్నారు తెలుసా? ఎక్కడైతే ఈయన వెళ్ళి జనాలు ఇరుకు రోడ్లో సభ పెట్టి అక్కడ 8 మంది చనిపోతే ఆ ఊర్లో ఏమని మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు? రాళ్ళు పెట్టుకొని కొట్టండి, నా కొడకల్ని పోలీసులు తరిమి కొట్టండి, కొట్టుకోండి అంటే పీక పట్టుకోండి, పిసుకండి, చక్కా పట్టుకుని గల్లా పట్టుకుని లాకండి అన్నాడు వీడియోలో. అంత పెద్ద మాట తెలీదా మేడం? అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు సార్ వినండి సార్, మీరు ఆరోపణ చేశారు కదా, నేను సమాధానం చెప్తున్నా, మీరు వినాలి. లక్ష్మణ్ గారు, మీరు ఆరోపణ చేశారు కదా, నేను చెప్తున్నా వినండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఏదైతే మాట అన్నారో, వినండి సార్, అదే వినండి సార్, మీరు వినండి. మీరు ఆరోపణ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టండి అని అన్నారు కదా. ఎక్కడ అన్నారు? ఎప్పుడు అన్నారు? ఎక్కడ? ఈవెన్ మీ సాక్షి టీవీలో చూపించారు సార్ అన్నట్లు. ఓపిక ఉంది, నాకు ఆ స్టామినా ఉంది, నేను నిలబడి మాట్లాడతా.
సతీష్ గారు సబ్జెక్ట్ పాయింట్ మాట్లాడతా. సరే సతీష్ ఏదో సార్, అన్ని మీరు కలగా పాయింట్ మాట్లాడారు కదా, అన్ని దాని మీద నేను మాట్లాడతాం. చెప్తున్నా, వినండి అన్నిటికీ సార్. సమాధానం చెప్పండి అంటే నాకు అర్థం చెప్పాలి కావట్లేదు. కదా ఎక్కడి సార్, నుంచి మరి తయారవుతా ఉన్నారు? వారు ఆరోపణ చేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటది. పంపిస్తోంది టీడీపీ, ఇటువంటి ఎలా ప్రోత్సహిస్తుంది నాకు అర్థం కావట్లా. మినిమం సెన్స్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం అసలు 4 మాట్లాడిన మాటలు కూడా ఎదుటి వ్యక్తులకి అది ఉపయోగకరంగా ఉండాలి, లేదా మనం పెట్టిన సబ్జెక్ట్ మీద That's what I'm asking here, madam. లక్ష్మణరావు గారు ఇది that's వాస్తవం what I'm కాదంటారా? asking. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది వాస్తవం కాదా? మీడియాలోనే ప్లే అయింది కదా, మీరు చెప్పేవి ఎక్కడ ప్లే అవ్వలేదు కదా. సుష్మా గారు మీ వాయిస్ వినబడట్లేదు, క్లమ్జీగా ఉంది. నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? లక్ష్మణరావు గారు వినిపిస్తుందా అండి? వాయిస్ క్లమ్జీగా ఉందమ్మా మీది. వాయిస్ క్లమ్జీగా ఉంది. వాయిస్ మీది క్లియరెన్స్ లేదు, చాలా క్లమ్జీగా ఉంది, బ్లింకింగ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా? పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, ఒకసారి పీసీఆర్ని చెక్ చేయమని చెప్పండి. ఎస్ సతీష్ గారు, నా వాయిస్ మీకు క్లియర్గా ఉందా? ఇప్పుడు క్లియర్గా ఉందమ్మా. I'm audible. ఎస్ Everything is clear. ఎస్ లక్ష్మణ్ గారు కాదు, ఇప్పుడు మీరు అంతంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, ఆయన మీడియా ముందే మనం అంతా చూసాము ఆ మాట అనడం, మీరేమో అది ఎక్కడన్నారని కూడా మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. వినమ్మా, వీడియో చూపించండి అన్నా, నేను అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పోలీసుల్ని గుట్టలో ఓడి తీసి కొడతామన్న మాట ఎప్పుడు అనలేదు. ఏమన్నారు మరి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అయ్యన్న పాత్రుడు, అలాగే మీరు ఎవరైతే చెప్పినటువంటి అచ్చెన్నాయుడు, వీళ్ళు మాట్లాడిన మాటలు పోలీసుల మీద, వ్యవస్థ మీద, పోలీసుల మీద ఇన్ని వీడియోలు ఉన్నాయి. మీరు ఒకసారి కొట్టండి, గూగుల్లో యూట్యూబ్లో కొడితే ఇన్ని వీడియోలు వస్తాయి. కొన్ని క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి కదా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని క్రియేట్ చేసినవి ఉన్నాయి, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు కాదనట్లే. పోలీసుల మీద అసభ్యకరమైన పదజాలం వినియోగించలేదు, మాట్లాడలేదు. మేము మాట్లాడే విధానం మీరు కావాలంటే మా నాయకులు ఎవరైనా చూడండి, మేము ఎప్పుడు పోలీసుల మీద దురుసు ప్రవర్తన ఎప్పుడు చేయాలి. మేము అటు చెప్తా ఉన్నాం. అందులో సోదరులు బోరగడ్డ అనిల్ గురించి చెప్తారు. అయ్యా బోరగడ్డ అనిల్ అని మాట్లాడతారు, నాకు ఇంకోది ఎందుకు ఇక్కడ సబ్జెక్టు కాదు. బోరగడ్డ అనిల్ మా పార్టీ వ్యక్తి కాదు. బోరగడ్డ అనిల్కి మా పార్టీలో సభ్యత్వం లేదు. బోరగడ్డ అనిల్ ఆర్పిఐ పార్టీ, ఏదో రిపబ్లికన్ ఇండియన్ పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఒక ఇండిపెండెంట్ వ్యక్తి. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం, లేకపోతే ఆయన ఏదో మాట్లాడు, ఆయనకి మాకు సంబంధం లేదు. మేము చెప్పాం, అప్పుడు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈ బోరగడ్డ అనిల్ ఎవరు మాకు సంబంధం లేదు, మా పార్టీ వ్యక్తి కాదు. ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన మాట్లాడిన మాటలు మాకు సంబంధం లేదు. శ్రీరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ కాదు. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. శ్రీరెడ్డి మీద కానీ బోరగడ్డ అనిల్ మీద కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. మీరు అధికారంలో ఉన్నారు, అది మీ చాయిస్, మీ దానికి మీ కాదనట్లా. వాళ్ళు లేగలుగా ఫైట్ చేసుకుంటారు. బోరగడ్డ అనిల్ని, శ్రీరెడ్డిని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ అని మీరు ఎందుకు మాట్లాడతారు? సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు ఒక చిన్న మాట మీరు అన్నారు కదా, నేనేమంటలేదు సార్, ఒక చిన్న మాట అడుగుతున్నా. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు మాట్లాడేటప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారిని కలుస్తాడు. ఆ వ్యక్తి గారి గురించి ఎలా మాట్లాడతాడు? ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా మాట్లాడతాడు? ఎవరమ్మా ఈ సీమరాజా? ఎవడికి పుట్టాడమ్మా సీమరాజు గారు? ఏం మాట్లాడుతున్నాడు? ఉదయ లగ్గానే ఒళ్ళు బలిసి అటువంటి రకంగా మాట్లాడితే ఆ వ్యక్తుల మీద మీరు ఎందుకు కేసులు పెట్టట్లా? ఒక సీమరాజుని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఒక కిరాక్ ఆర్పిని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సత్యమైన పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తారు. ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన మాట్లాడుంటే రోజా గారి మీద అసభ్యకరమైన మాట్లాడిస్తారు. అంటే ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదా? స్త్రీల మీద మీకు గౌరవం లేదా? మీ పార్టీకి, మీ నాయకులకి? సతీష్ గారు, ఆయన అనేది మీరు ఏదైతే అన్నారో అప్పుడే శ్రీరెడ్డి మీద మీరెందుకు తీసుకోలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా టీడీపీ అంటే టీడీపీ అని చెప్పుకోకపోయినా కూడా వైసీపీ వాళ్ళ మీద కొంతమంది మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలా మాట్లాడుతున్నారు. ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్? డైరెక్ట్ గా నేను టీడీపీ అని చెప్పుకునే తిరుగుతున్నారు మేడం. ఆయన ఎక్కడ దొంగదాపకాలు డైరెక్ట్ చెప్పుకుని ఆయన మెడలో కండు వేసుకొని చెప్తున్నారు మేడం. ఏ విమర్శ అయినా కానీ ఆ విమర్శ ఒక అర్థవంతమైన విమర్శగా ఉంటుంది తప్పితే ఎక్కడైనా కానీ ఎస్ మేడం ఆవేశంగా మాట్లాడతారు. ఇప్పుడు ఇతను ఆవేశంగా మాట్లాడిన దానికి అప్పుడు
కిరా కార్పి గారు ఆవేశంగా మాట్లాడిన మాటకి చాలా తేడా ఉంటది మేడం. విమర్శని అర్థవంతంగా చేయటం ఒక విధానం. ఇలా మేడం ఈ 2 నిమిషాల్లోనే ఎన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి మీరు చూసారు, ప్రజలు చూస్తారు. నేను చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ లక్ష్మణ్ జరిగేది గారు వినిపిస్తుందా అసలు అండి? నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఈ డిబేట్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎవరి పాలసీలు ఎట్లా ఉన్నాయో. ఈ డిబేట్ చూపిస్తే జనాలకి చాలు మేడం. మాకు ఇదే పెద్ద క్యాంపెయిన్ అవుతుంది. అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి తోక పట్టుకొని సముద్రం ఏడవడం తప్పితే వేరేది ఏమీ లేదు మేడం. ఇక్కడ ఎందుకు ఆవేశం? అయితే నీ తోక చంద్రబాబు నాయుడు తోక నువ్వు, నీ తోక చంద్రబాబు, నారా లోకేష్ తోక లక్ష్మణ్ నేను రావు అదే గారు అంటున్నా కొంచెం సార్. మీరు ఆవేశపడితే గొడవ పడొద్దు సార్, మీరు లక్ష్మణ్ రావు గారు. ఆవేశపడితే నార్మల్ ఇక్కడ గా ఒరిగేది మాట్లాడండి. ఏమీ లేదు. మీరు చాలా మాటలు మాట్లాడారు, ఇప్పటికే చాలా మాటలు మాట్లాడారు. మేము ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు వినండి సార్, నేను చెప్తున్నా. లక్ష్మణ్ గారు మీరు వినండి. కిరా కార్పి గారి పేరు చెప్పారు. కిరా కార్పి గారి పేరు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా కదా, వినండి. మీరు వినండి సార్. లక్ష్మణ్ గారు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. మీకు వినే ఓపిక లేకపోతే ఎట్లా అంటున్నా? మీకు వినే లక్ష్మణ్ రావు ఓపిక గారు లేకపోతే మీరు ఎట్లా అంటున్నా మాట్లాడినప్పుడు సార్? సతీష్ గారు సైలెంట్ గా ఉన్నారు. ప్లీజ్ నా మాట మీరు వినిపిస్తుంది లక్ష్మణ్ మాట్లాడినప్పుడు గారు. మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా, వినండి. ఇదే కిరా కార్పి గారు, ఇదే శివరాజా కానివ్వండి, ఇంకొకరు ఎవరైనా కానివ్వండి, ఎస్ విమర్శలు చేస్తున్నారు కూడా. ఇదే చేస్తున్న విమర్శలు అర్థవంతంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి సార్. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అర్థం చేసుకునేలాగా ఉండాలి. అక్కడ ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ, ఎక్కడా కూడా పరుష పదజాలం కానీ ఎక్కడ లేదండి. మీరు కావాలంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. కిరా కార్పి గాని ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా సార్, బోరుగడ్డ అనిల్ అన్నారు సార్. మీ విషయానికే వస్తున్నా, వినండి సార్, వినండి సార్. ఎందుకు ఆవేశం ఎందుకు? లక్ష్మణ్ గారు వినండి, నేను చెప్తున్నా కదా, వినండి. మీరు వినండి సార్, నువ్వు వినండి సార్. నేను చెప్పేదా చెప్తున్నా కదా. ఎందుకు ఆవేశం ఎందుకు? మీరు నిజమే మాట్లాడారు కదా, లక్ష్మణ్ ఎందుకు రావు గారు ఆవేశపడుతున్నారు గొడవ మీరు? పడొద్దు ప్లీజ్. దయచేసి నార్మల్ గా మాట్లాడండి లక్ష్మణ్ రావు గారు. వినండి సార్, వినండి సార్, నేను చెప్తున్నా కదా, వినండి. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? అది మేడం, వీళ్ళకి ఇదే ఓపిక ఉండదు. ఎందుకంటే అక్కడ ఎక్కడ సెక్షన్ ఉండదు కాబట్టి వీళ్ళు ఇదే ఓపిక ఉండదు అనమాట. వినండి, వినండి సార్, మీరు ఎందుకు వస్తున్నారు? వినండి, మేము మీకంటే ఎక్కువ ఆరోపణలు చేయగలం. వినండి, వీళ్ళకి ఇదే ఓపిక లేదు, ఎందుకంటే అక్కడ నిజం లేదు కాబట్టి. లక్ష్మణ్ రావు గారు వినిపిస్తుందా అండి నా వాయిస్? అసలు ఎక్కడ ఉన్నాయి మేడం ఇవన్నీ? చూపివనండి. మాటలు ఎందుకు? మాటలొద్దు సార్, మాటలొద్దు. వినండి, చెప్పింది వినండి. ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ విషయానికి వస్తున్నా. మీరు అదే రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అంత దారుణంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? వినండి సార్, ఎందుకు అరుస్తున్నారు? వినండి, నేను చెప్తా వినండి సార్. మీరు ఎందుకు అరుస్తున్నారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే బోరుగడ్డ అనిల్ మీద మీరు ఒక సమాజంలో ఒక వ్యక్తుల మీద అట్లా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయారు? మీ పార్టీ పేరు చెప్పుకొని, మీ నాయకుడి పేరు చెప్పుకొని అంటున్నాడు కదా, ఆ రోజే మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా. మరి ఆ రోజు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈ రోజు ఎందుకు చెప్తున్నారు మా పార్టీకి సంబంధం లేదని? ఈ రోజు చెప్పకూడదు కదా. మరి ఆ రోజు చెప్పాల్సింది, మీరు డే 1 నుంచే చెప్పాల్సింది మా పార్టీకి సంబంధం లేదని. సుష్మా గారు ఆయన ఏం మాట్లాడతాడో మీరేం అడుగుతారో నాకేం అర్థం కావట్లా. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, వాయిస్ వినిపించట్లేదంట లక్ష్మణ్ రావు గారికి. ఒక్కసారి చెక్ చేయండి. వాయిస్ క్లియరెన్స్ లేదు, క్లమ్జీగా ఉంది. మీ వాయిస్ కానీ ఆయన వాయిస్ కానీ నన్ను ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? వినబడట్లేదు ముందు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? సతీష్ గారు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా. వినబడట్లేదు. మీరు మాట్లాడిన మాటలు నాకు వినబడట్లేదు అంటున్నా. మీరు ఇందాక సతీష్ గారు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా. అంటే మా దగ్గర అయితే టెక్నికల్ గా ఏం ప్రాబ్లం లేదు, బానే ఉంది అంటున్నారు. మరి వాయిస్ వినబడట్లేదు నాకు. మా దగ్గర అయితే బానే ఉంది అని చెప్తున్నారు. మరి మీకు నా దగ్గర ప్రాబ్లం అంటారా? ఇంతవరకు బాగానే ఉంది కదమ్మా. గట్టిగా మాట్లాడుతున్నాం, గట్టిగా కోర్టులు ఇస్తున్నాం, గట్టిగా పెట్టారని నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణ్ రావు గారు, నా వాయిస్ మీకు వినిపిస్తేనే కదా దానికి ఆన్సర్ వచ్చింది. నాకు అర్థమైపోయింది.
నాకు అర్థమైపోయింది మీరు కౌంటర్కి కౌంటర్ వేయలేరు, కౌంటర్ చెప్పలేరు. లక్ష్మణరావు గారు, ఎందుకంటే ఇది కరెక్ట్ ఆ కాదండి. గట్టిగా మాట్లాడిన వాయిస్ ను తొక్కేయాలి. ఎంతకాలం మమ్మల్ని అది తొక్కుతారమ్మా, మేడం, ఎంతకాలం లక్ష్మణరావు మమ్మల్ని గారు, ఇది అంచెలకు కరెక్ట్ గురి కాదండి. చేస్తారు, నా వాయిస్ ఎంతకాలం మీకు మమ్మల్ని వినిపిస్తుంది. నిర్లక్ష్య చూపిస్తారు, ఎంతకాలం మమ్మల్ని ఈ రకంగా మా వాయిస్ ప్రజలకి వినియోగించుకోకుండా ప్రజలకు ఉపయోగపడకుండా సార్? వాయిస్ ఆఫ్ ఒక్క వాయిస్ నిమిషం, లక్ష్మణరావు గారు, ఉపయోగపడకుండా మీ చేస్తారు. వాయిస్ వినిపిస్తుంది, మీ మా ఇష్టం, వాయిస్ మీకు మీ వినిపించట్లేదు, ఛానల్, మీ మీరు ఇష్టం, మీ మాట్లాడేదంతా అధిష్టానం, వినిపిస్తుంది. మీ వాయిస్ ఆధ్వర్యం, మార్చుకుని భలే చేయాల్సింది ఏముంది? భలే స్కెచ్ల మీద వస్తారు మీ టీవీ ఛానల్ కానీ మీ టీడీపీ వాళ్ళు కానీ. సార్, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు. మీరే ప్రశ్న సార్, అడుగుతారు, లక్ష్మణరావు గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందండి, మీరు అలా మాట్లాడొద్దు. మీకు నా వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు వినబడుతుందండి సుష్మా సార్, గారు, ఇందాక ఇప్పుడు కూడా నేను వినబడుతుంది. మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు సార్. మీరు కావాలని ఇప్పుడు వినిపించట్లేదని మళ్ళీ దాని మీద కూడా కౌంటర్ వేయాలని మీరు చూస్తున్నారు. no, నీ యాక్చువల్ గా నా కావాలని వాయిస్ కాదు. వినిపిస్తుంది కదా. నిజంగానే మీ వాయిస్ కానీ సావా సతీష్ గారి వాయిస్ Yes, కానీ ఆయన it's okay. మాట్లాడినప్పుడు ఇప్పుడు వినపడలా. వినిపిస్తుంది కదా. ఓకే, నెట్వర్క్ ఇష్యూ ఇప్పుడు క్లియర్ గా ఉండొచ్చు. ఉందమ్మా, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఓకే, సతీష్ గారు, జగన్ బెదిరింపులకు భయపడమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అయితే వైసీపీ ఆకురోడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇస్తేనే తిక్క కుదురుతుందని పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ పనిచేస్తుందంటారా? ఆబ్వియస్లీ పని చేసింది కదా మేడం. మీరు ఎగ్జాంపుల్ చాలా మంది మారిపోతున్నారు కదా. ఇప్పుడు మేడం, ఇప్పుడు నేను ఒక మాట అంటా మేడం, నా ఎదురుగా ఒక నిమిషం, సతీష్ గారు మాట్లాడిన తర్వాత మీకు టైం అది ఉంటుంది మేడం కాబట్టి మీరు అప్పుడు పరిస్థితి. మాట్లాడండి. నీళ్ళ ఎవరో దయచేసి ఎట్లా ఒక్క ఉంటుందో 2 అన్నమాట. నిమిషాలు. నేను ఒకసారి Yes. చెప్తా వినండి. ఇప్పుడు ఒక 10 నా ముందు ఒక 5గురు గుంపు ఉంది అనుకున్నాం మేడం. 5గురు గుంపులో ఇందులో ఒకడు దొంగ ఉన్నాడు అనుకుందాం. సో ఆ దొంగ ఎవడైతే ఉన్నాడో వాడే బెదురుతాడు, కానీ మిగతా 4 బెదర్రు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, రౌడీల్ని ఏదైతే ఉన్నారో, ఇంకా మాఫియా గ్యాంగ్ కానీ వేరే వాళ్ళని గ్యాంగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టాం అన్నారు. వీళ్ళెందుకు దానికి కౌంటర్ ఇవ్వాలి? వీళ్ళు కాదు కదా, వీళ్ళందరూ మంచోళ్లే కదా. మరి వీళ్ళకి ఎందుకు అంత ఆవేశం నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు రాకూడదు కదా. ఎస్, ఇస్తారు, రౌడీల్ని వదిలిపెట్టమని మాట అంటారు. ఒక మాట ఎక్స్ట్రానే అన్నారు అనుకోండి, వీళ్ళకి లేదు కదా, రౌడీల్ని కదా అన్నది, రౌడీ మోకళ్ళు కదా, అల్లరి మోకళ్ళు కదా అన్నది. మరి వీళ్ళు ఇక్కడ ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు కదా మేడం. నేను రౌడీ అయితే నేను ఆవేశపడతా, నేను మంచోడే కదా, నాకేం భయం. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు, ఎందుకు మాట్లాడుతున్నారు? 2 సంవత్సరాల్లో మేము వస్తే అరెస్టులు చేస్తాము, మేము వస్తే అది చేస్తాము, బెదిరించటము, గట్టిగా ఇవన్నీ కాదు మేడం. ప్రజలకు కావాల్సింది ఒక అర్థవంతమైన విశ్లేషణ, ఒక అర్థవంతమైన వివరణ జనాలు ఈ రోజు కోరుకుంటున్నారు. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి మేడం, మీడియా ప్రెస్ మీట్ కాడ నుంచి ప్రతి ఒక్క ఒప్పందం కానివ్వండి, ప్రతి ఒక్కది ఏది జరిగినా కానీ విత్ ఇన్ ది ప్రెస్ మీట్ లోనే జరుగుతుంది తప్పితే బయట ఎక్కడ జరగట్లేదు కదా మేడం. ప్రెస్ కి 24/7 ప్రెస్ కి అక్కడ ఇన్విటేషన్స్ ఉంటున్నాయి, గేట్లు ఓపెన్ చేసే పెడుతున్నారు. ఇదే ప్రెస్ మీట్ లో మేడం లోకేష్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ వచ్చినా ఎస్ మా సోదరుడు సాక్షి రిపోర్టర్ వచ్చారా లేదా అంటున్నారు. ఎంత దమ్ము ఉండాలి మేడం ఆ మాట అనాలంటే? ఏమన్నా క్వశ్చన్లు ఉన్నాయా అని అడిగి వెళ్తున్నారు. ఎంత దమ్ము ఉండాలి మేడం ఆ మాట అడగాలంటే? ఏదన్నా ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను, నేను ఉంటాను అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏబిఎన్ టీవీ5 ఈటీవీని బ్యాన్ చేశాం కదా, మీరు ఎందుకు వస్తున్నారు అన్నారు. మనం పోల్చుకోవచ్చు మేడం, ఇంకా ఇలాంటి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి మేడం పోల్చుకోవాలంటే. ఎవర్రా దొంగ అంటే నేనే అని భుజాలు దూరంకున్నట్టు. సో ఏదో ఎక్కడో ఏదో ఎవరినో ఏదో అన్నారని చెప్పి మీరు ప్రతిదీ మమ్మల్ని అన్నారంటే దానికి ఎవరేం సమాధానం చెప్పలేరు. దానికి ఏముంటది మేడం ఆన్సర్ చెప్పడానికి? ఏముండదు. వాళ్ళే చెప్పాలి ఎందుకన్నారో, మరి వాళ్ళు ఎందుకు ఉలికిపడ్డారో వాళ్ళే చెప్పుకోవాలి సమాధానం. మనం ఎట్లా చెప్తాం దానికి? అంతేగా మేడం. ఎస్, లక్ష్మణరావు గారు, ఆయనకు వినబడలేదు. లక్ష్మణరావు గారు మాట్లాడచ్చు. మాట్లాడండి. ఎస్ సార్. సుష్మా గారు, మీ వాయిస్ అసలు వినపడట్లా. ఆయన మాట్లాడితే మీ వాయిస్ ఎవరి వాయిస్ వినపడట్లా. మీ దగ్గర ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకుంటారా? ఇప్పుడు వాయిస్ మాట్లాడచ్చు, నేను మాట్లాడండి. ఎస్ ఎస్ మా ఇక్కడ ఏమి లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదేంటంటే, రేపు మాపు నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపు ఉగాది నాటికి నారా లోకేష్ గారు ఒక సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి వరపత్యాలు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు నిడదవల్లిలో మీటింగ్ ఉందని తెలుసుకొని రాజమండ్రి, అతనికన్నా ముందే రాజమండ్రిలో మీటింగ్ పెట్టినటువంటి నారా లోకేష్ గారు, ముందుగానే నారా లోకేష్ గారు రాజమండ్రి వెళ్ళిపోయి మీటింగ్ పెట్టారు. యాక్చువల్లీ నిడదవల్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఉందని తెలిసి ఆయన మీటింగ్ పెట్టారు.
వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న చిన్న క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, అది అందరికీ అర్థమవుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6కి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 143 హామీలకు కానీ మీ అందరూ ఓట్లేయండి, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇవి నెరవేర్తించే బాధ్యత నాది, నేను దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫలాలు అందిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంత హామీ ఇచ్చి ఓట్లేసి ఉండొచ్చు. కానీ ఈ రోజున వచ్చిన ప్రజల్లో వ్యతిరేకత చూస్తే ఎక్కడ ఏ సంక్షేమం మొదలవట్లా, అభివృద్ధి చెందట్లా, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ఇది చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మతి భ్రమించినట్టుంది, మతి స్థమించినట్టుంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే ఒక పక్కన ప్రజలకు మాటలు ఇచ్చాము, ఒక పక్కన ఓట్లేసే ఓటర్స్కి మాటలు ఇచ్చాను. ఈరోజు చూస్తే పాలన అనేది ప్రజారంజకంగా లేదని సాక్షాత్ సీఎం గారే చెప్పారు. ఈ రోజున మన పాలన అనేది ప్రజలు మెచ్చుకోవట్లేదని చెప్పి ఐఏఎస్ల మీటింగ్లో రాష్ట్ర సీఎం గారు మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నారు మన పాలన బాగోలేదని. అంటే పాలన బాగోలేదు కాబట్టి ఒక పక్కన చూస్తే మనం హామీ ఇచ్చాము, ఒక పక్కన చూస్తే ప్రజలకు మనం మీకు ఎందుకు నేను చేపిస్తా అన్నాను, ఇక్కడ చూస్తే ఏమీ లేదు, అంతా గుండి సున్నా, మన వల్ల ఏమీ కావట్లేదని చెప్పి ఆయన యొక్క నిరాశ నిస్పృహ ఏమంటారు అన్నీ తన ఐడెంటిటీ క్రైసిస్ మొత్తం అన్నిటికి లోనై ఈ రోజున గట్టిగా మాట్లాడితే, ఈ సమస్యలు లేవనెత్తితే, నేనున్నాను ఒకరిని, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, నన్ను గుర్తించండి అని దాన్ని ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా మాట్లాడితే దాన్ని రాజకీయం చేసి ఆ రాజకీయంలో తిని లబ్ధి పొందాలని చూస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలపైన ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. అయ్యా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే కట్టాలి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలు కడితే మీరు 1 కానీ 2 కానీ 3 కానీ కట్టండి, కట్టకపోతే దాన్ని వదిలేయండి, ఎందుకు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేకపోయారు. ఇదా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలు మీరు తీసుకోరు, కానీ మీ పార్టీ ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ, కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం మీ పార్టీ వాళ్ళకి అందుబాటులో ఉండరు, ప్రజలకు అందుబాటులో ఉండరు, మీ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. ఆయన ఎక్కడ సినిమాలు తీసుకొని పొలిటికల్ కమెడియన్గా ఉంటూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా గమనించినటువంటి ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారో పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఉన్నప్పుడు మీ పార్టీ నేతలందరికీ అందుబాటులో ఉన్నారా? ఏమ్మా వినిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారంటున్నారు అంతేనా? ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100కు 100% అందుబాటులోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఈరోజు మనం చూసాం గుంటూరులో మిర్చి దగ్గర నుంచి, గుంటూరులో మిర్చి, పొగాకు, చిత్తూరులో మామిడి, అలాగే కడపలో అరటి, అలాగే సమస్యల పైన అంటే అధికారంలో ఉన్నప్పుడు కదా బత్తాయి అన్నింటి మీద కూడా సమస్యల పైన ప్రజా పోరాటం చేస్తుంది ఎవరో మేము కదా, ప్రజలకు అందుబాటులో మేము ఉండట్లేదా? ఈ రోజు లక్ష్మణరావు గారు వైసీపీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకైనా అందుబాటులో ఉన్నారా? మీరు ఏమన్నారు నాకు వినబడలేదు, కానీ మీరు అడిగిన ప్రశ్న నాకు వినబడలా, అది నా వాయిస్ లో చాలా క్లమ్జీగా వస్తుంది. అన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం వస్తే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం లేదా ఈ 4 రోజులు ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి తన నివాసం వద్ద పార్టీ ఆఫీస్ దగ్గర సుమారు రోజుకి 500 నుంచి 600 మంది వరకు కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు 100 కూడా కలిసి వాళ్ళకి సమస్యల పైన మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే ఈ 19 నెలల్లో నాకు తెలిసినంత వరకు కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ లో కలిశారు. పార్టీ ఆఫీస్ కార్యకర్తలతో ప్రతిరోజు కూడా ఫైనల్ గా సతీష్ గారు మీరు చెప్పండి, మనకి టైం కూడా అయిపోతుంది. మేడం నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మేడం. ఏదైతే ఇప్పుడు ఒక ఆరోపణ చేశారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి మధ్య కుదరట్లేదు అని ఒక మాట చెప్పారు మేడం. నేను చిన్న ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా మేడం. ఇదే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న జరిగిన ఒక మీటింగ్ లో యువగళ్ళం పాదయాత్రలో ఏదైతే కానిస్టేబుల్స్ కి ఉద్యోగాలు మేము ఇస్తామా అని చెప్పిన మీటింగ్ లో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేడం, నా సోదరుడు నారా లోకేష్ ఈ సభలో లేని లోటు కనిపిస్తుంది నాకు, లోకేష్ గారు ఈ సభలో ఉంటే ఇంకా చాలా బాగుండేదని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు
సతీష్ గారు, సార్ వినాలి కదా సతీష్ సార్, గారు, రాజకీయం వినాలి కదా ఉండాలి మరి. సార్, వినాలి కదా. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? వినండి, చెప్తున్నాం కదా, వినండి. ఇదే రాజకీయం ఇప్పుడు అంటున్నారు. వినిపిస్తుందా లక్ష్మణ్ గారు? సీఎం లక్ష్మణ్ గారు ఇప్పుడు ఎందుకు వినిపిస్తుందా వాయిస్? మాట్లాడుతున్నారు మేడం? ఈ ఆరోపణలు ఎందుకు? గొప్ప రాజకీయం చేశారు. ఎక్కడైనా కానీ కేరళలో మరీ రాజకీయం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు మీరు ఇక మాట్లాడినా మేడం, అందులో ఏం చెప్పిన చేయడానికి ఉండదు సాక్షాత్తు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటారు ఆ మాట? ఎందుకు అంటారు మేడం? ప్రతి దానికి ఒక ఆరోపణ చేస్తే కరెక్ట్ కాదు. ప్రజలకు అందుబాటులో ఉండలేదు అంటున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ మేడం. ఈ రోజు ఎమ్మెల్యేలకు కూడా డైరెక్ట్ గా చెప్పారు, ప్రతి శుక్రవారం ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్క మండలానికి వారానికి ఒక రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ తీసుకోవాలి అని చెప్పి కరెక్ట్ గా ఒక దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తానే ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో ఉండట్లేదు. ఎక్కడ అందుబాటులో ఉండట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సంబంధించిన దాని మీద కానీ వేరే దాని మీద కానీ ప్రతి ఒక్కటి ఫాలో అప్ చేస్తున్నారు. అధికారులకి, దానికి సంబంధించిన అధికారులకి కేటాయిస్తా ఉన్నారు. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో మన పాలన అంతా బాగలేదు, రివ్యూ చెప్పినప్పుడు మేడం మనం 100% డెలివరీ చేయాలనుకుంటాం మేడం, 100% ప్రజలకి అవుట్పుట్ ఇవ్వాలి అనుకుంటాం. ఏదన్నా మధ్యలో ఒక సమన్వయ లోపం ఏదన్నా జరిగినప్పుడు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. మనం లాస్ట్ టైం మీటింగ్ కి ఈ మీటింగ్ కి ఒక 100% మనం ఇవ్వాలనుకున్నాము, బట్ మనం 80% ఇవ్వగలిగాము. సో ఈ 20% ఎక్కడ? దానికోసమే కదా మేడం మీటింగ్ పెట్టేదే, దానికోసం కదా. కలెక్టర్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడతారు మేడం? ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి చర్చించుకోవడానికి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చర్చించుకోవడానికి మాత్రమే కలెక్టర్ కాన్ఫరెన్స్ పెడతారు. మరి ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీరు ఆహా ఓహో అని ఇది ఏమన్నా ఇప్పుడు వద్దు, మళ్ళీ వేరే టాపిక్ డైవర్ట్ చేస్తారు. Yes, right. చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. నేను ఇంత అనుకున్నాను, మీరు ఇంత ఇవ్వలేకపోతున్నారు, మీరు ఖచ్చితంగా నేను అనుకున్న దాన్ని అనుకున్న సమయంలో ప్రజలకి మీరు అందించాలి అని చెప్పి చెప్తారు. దాన్ని కూడా తప్పు పెడితే దానికి ఇంకెవరేం చేస్తారు మేడం? కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టేదే దానికోసం లక్ష్మణ్ గారు. Yes. ఇట్లా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ ఉంది, బాబు గారు ఒప్పుకున్నారు, ప్రజలకు అందుబాటులో లేరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో మీడియాకి ఎవరు అందుబాటులో ఉన్నారు, మీడియాతో ఎవరు మాట్లాడారు, ప్రతి ఒక్క జీవోని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు మేడం. ఈ Yes. ఆరోపణలతో టైం Right. వేస్ట్ చేయడం అనవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, లక్ష్మణ్ రావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.